ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం అండ్ అలాగే పే బ్యాక్ కాంట్రాక్ట్ సైనింగ్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో గైస్ స్మాక్డౌన్ హైలైట్స్తో రెడీగా ఉన్నా. సో గైస్ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో మీరు లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యు ఆర్ వాచింగ్ WWE తెలుగు ఫ్యాన్ ఛానల్. సో గైస్ స్మాక్డౌన్ స్టార్టింగ్లో మనకి సెక్యూరిటీ చూడడానికి దొరికింది గైస్. మెయిన్ ఈవెంట్ ప్లే బ్యాక్ ట్రిపుల్ థ్రెడ్ మ్యాచ్కి కాంట్రాక్ట్ సైనింగ్ కోసం విన్స్ మెక్మెన్ సెక్యూరిటీ పెట్టాడు అండ్ ఆ సెక్యూరిటీని యాడమ్ లీడ్ చేశాడు. సో గైస్ విన్స్ మెక్మెన్ ఏమని చెప్పాడంటే కాంట్రాక్ట్ సైనింగ్ ఎలాగైనా చేయాలి ఈరోజు, అండ్ అలాగే యాడమ్ని ఆర్డర్ చేశాడు అండ్ వాళ్ళ ముగ్గురు మధ్య ఎలాంటి ఫైట్ జరగకుండా కాంట్రాక్ట్ సైనింగ్ కావాలని, అండ్ అలాగే మీన్స్ సపరేట్గా బ్రౌన్ స్టోన్ దగ్గరికి ఒక టైంలో వెళ్ళి సిగ్నేచర్ తీసుకోవాలి, ద ఫీల్డ్ దగ్గరికి వెళ్ళి సిగ్నేచర్ తీసుకోవాలి. సో గైస్ ఇలాంటి టాస్క్స్ ఇచ్చాడు యాడమ్కి అండ్ విన్స్ మెక్మెన్ ఆర్డర్ చేశాడు ఎలాంటి ఫైట్ జరగద్దు మెయిన్లీ. అండ్ గైస్ దాని తర్వాత మనకి స్టార్ట్ అయిపోయింది, మనకు కిక్ ఆఫ్ చేసేసారు స్మాక్డౌన్ జెఫ్ హార్డీ ప్రోమోతో. సో గైస్ జెఫ్ హార్డీ ఒక సెలబ్రేషన్ లాంటి టైప్ చేశాడు రాగానే. బట్ గైస్ నేను యాజ్ ఇట్ ఈస్ మన ప్రీవ్యూ వీడియోలో చెప్పినట్టు ఏజీ స్టైల్స్ వచ్చి ఇంటరప్ట్ చేశాడు. సో గైస్ ఏజీ స్టైల్స్ ఒక మంచి పాయింట్ని పట్టుకున్నాడు గైస్. ఏదైతే మొన్న రిట్రిబ్యూషన్ అటాక్లో ఏజీ స్టైల్స్ ఏదైతే అటాక్ చేశాడో జెఫ్ హార్డీ నీ పైన, అసలు ఇంజరీ కాలేదు, ఆ నీ బ్రేస్ వేసుకొని కావాలని నన్ను కొట్టేసి అడ్వాంటేజ్ తీసుకున్నాడు ఆ నీ బ్రేస్ది అండ్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలుచుకున్నాడు అని చెప్పాడు. అండ్ గైస్ అలాగే ఏజీ స్టైల్స్ ఛాలెంజ్ కూడా చేశాడు జెఫ్ హార్డీని, కానీ జెఫ్ హార్డీ ఏజీ స్టైల్స్ పైన అటాక్ చేశాడు అండ్ ఇంకేమన్నాడంటే నేను నీకు తప్ప ఎవరితోనైనా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ అని. అండ్ గైస్ దాని తర్వాత ఏజీ స్టైల్స్ అండ్ మన జెఫ్ హార్డీ పైన ఒక చిన్న బ్రాల్ లాంటివి జరిగింది. అండ్ దాని తర్వాత గైస్ షిన్స్కే నాకమరా ఆ ఛాలెంజ్ని తీసుకున్నాడు. అండ్ అలాగే మనకి స్మాక్డౌన్లో మ్యాచ్ చూడడానికి దొరికింది, షిన్స్కే నాకమురా వర్సెస్ జెఫ్ హార్డీ ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ టైటిల్ మ్యాచ్. అండ్ గైస్ ఏజీ స్టైల్స్ రింగ్ సైడ్లోనే ఉండి కామెంటరీ చేశాడు అండ్ అలాగే జెఫ్ హార్డీని బ్లేమ్ చేశాడు ఆ నీ బ్రేస్ గురించి. అండ్ గైస్ సక్సెస్ఫుల్లీ జెఫ్ హార్డీ తన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ టైటిల్ని డిఫెండ్ చేశాడు షిన్స్కే నాకమురా అగైనెస్ట్. అండ్ గైస్ మ్యాచ్ గెలిచాక జెఫ్ హార్డీకి ఒక పెద్ద షాక్ తగిలింది, మనందరికి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గైస్ సామీ జైన్ చాలా రోజుల తర్వాత 4 to 5 months తర్వాత రిటర్న్ చేశాడు సామీ జైన్. అండ్ గైస్ సామీ జైన్ రిటర్న్ చేసి జెఫ్ హార్డీ పైన అటాక్ చేశాడు అండ్ ఏమని చెప్పాడంటే నేను నా ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ టైటిల్ని ఓడిపోలేదు అండ్ నువ్వు రియల్ ఛాంపియన్వి కాదు, ఏజీ స్టైల్స్ రియల్ ఛాంపియన్ కాదు, నేను రియల్ ఛాంపియన్ని అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అండ్ గైస్ దాని తర్వాత బ్యాక్ స్టేజ్ ఇంటర్వ్యూలో ఏమని చెప్పాడంటే నేనే మళ్ళీ బ్యాక్ స్టేజ్ ఇంటర్వ్యూలో సామీ జైన్ ఏమని చెప్పాడంటే ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ నేను అండ్ ఆ టైటిల్ నేను ఇప్పుడు ఓడిపోలేదు అని చెప్పాడు. అండ్ గైస్ దాని తర్వాత మనకి బ్రే వైట్ది ఫైర్ ఫ్లైస్ ఫన్ హౌస్ షో స్టార్ట్ అయింది. అండ్ గైస్ దాంట్లో బ్రే వైట్ ఒక చిన్న వార్నింగ్ లాంటిది ఇచ్చాడు రోమన్ రీన్స్కి, చాలా రోజుల తర్వాత మన ఇద్దరి మధ్య మ్యాచ్ అవుతుంది అది ఇది అనేసి. అండ్ గైస్ ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఒక మంచి సాలిడ్ వార్నింగ్ ఇచ్చాడు బ్రే వైట్ రోమన్ రీన్స్కి. అండ్ గైస్ అంతలోనే యాడమ్ వచ్చి ఇంటరప్ట్ చేస్తాడు అండ్ యాడమ్ ఏమని చెప్పాడంటే ఏదైతే ఫీల్డ్ ఉన్నాడో ఫీల్డ్ మీకు రిలేటివ్ అని తెలిసింది బ్రే వైట్ అది ఇది అని చెప్పేసి కాంట్రాక్ట్ సైనింగ్ కోసం రిక్వెస్ట్ చేశాడు అండ్ అలాగే బ్రే వైట్ కాంట్రాక్ట్ని సైన్ చేసేసాడు. సో గైస్ ద ఫీల్డ్ సిగ్నేచర్ అయితే దొరికింది. అండ్ ఇప్పుడు యాడమ్కి నెక్స్ట్ టాస్క్ వచ్చేసి బ్రాన్ స్ట్రోమన్ అండ్ రోమన్ రీన్స్ వాళ్ళ సిగ్నేచర్ కావాలి. అండ్ గైస్ అంతలోనే మనకి మ్యాట్ రిడల్ అండ్ బ్యారన్ కార్బిన్ రైవరీ అనేది మళ్ళీ కంటిన్యూ అయింది. మ్యాట్ రిడల్ వచ్చి కాల్అవుట్ చేశాడు బ్యారన్ కార్బిన్ని, ఏమనంటే నాకు నీతోని అగైనెస్ట్ మ్యాచ్ కావాలి అది ఇది అని చెప్పి ఛాలెంజ్ చేశాడు. బట్ గైస్ అంతలోనే షార్టీ జీ ఎంకల్ నుంచి వచ్చి మ్యాట్ రిడల్ని అటాక్ చేశాడు అండ్ అక్కడ ఒక సింగిల్స్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది మ్యాట్ రిడల్ వర్సెస్ షార్టీ జీ. అండ్ గైస్ ఈ మ్యాచ్లో చాలా మంచి యాట్లే మ్యాట్ రిడల్ కాబట్టి మ్యాట్ రిడల్ మ్యాచ్ని గెలిచాడు. అండ్ గైస్ అలాగే బ్యారన్ కార్బిన్ ఒక చిన్న సైట్ అటాక్ లాంటిది చేశాడు. అండ్ గైస్ ఇప్పటివరకు అయితే మ్యాచ్ ఫిక్స్ కాలేదు పే బ్యాక్లో. అండ్ గైస్ దాని తర్వాత బ్యాక్ స్టేజ్ ఇంటర్వ్యూలో బ్యారన్ కార్బిన్ కన్ఫర్మ్ చేశాడు పే బ్యాక్లో మ్యాట్ రిడల్ అండ్ బ్యారన్ కార్బిన్ మధ్యలో మ్యాచ్ ఉండబోతుంది అని. అండ్ ఈ మ్యాచ్లో బ్యారన్ కార్బిన్ మ్యాట్ రిడల్ని ఓడిపించాక మ్యాట్ రిడల్ మళ్ళీ NXTకి వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. అండ్ గైస్ దాని తర్వాత మనకు ఒక ప్రీవ్యూ వీడియో చూడడానికి వచ్చింది. అదే మనం ఏదైతే మన స్మాక్డౌన్ ప్రీవ్యూ వీడియోలో మనం డిస్కస్ చేసామో మిస్ అండ్ బిక్కీ మధ్యలో ఒక చిన్న గొడవ అయిందని టాకింగ్ స్మాక్లో. సో గైస్ అదే జరిగింది అండ్ బ్యాక్ స్టేజ్లో మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్. అండ్ అది వచ్చేసి హెవీ మిషనరీ బిగ్గీ వర్సెస్ జాన్ మోరిసన్ మిస్ అండ్ షేమస్. అండ్ గైస్ ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్కి కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి బేలీ అండ్ సాషా బ్యాంక్స్ మధ్యలో ఒక చిన్న ప్రోమో అయింది.
అండ్ గైస్ ఒక సైడ్ నుంచి చెప్పాలంటే బెయిలీ లిటరలీ ఇన్సల్ట్ చేసింది సాషా బ్యాంక్స్ని. ఏదైతే సాషా బ్యాంక్స్ తన రా ఉమెన్షిప్ టైటిల్ని ఓడిపోయిందో దానికి రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ లాంటివి అయ్యాయి. బట్ గైస్ అన్ని బెస్ట్ ఫ్రెండ్స్ అది దాన్ని కలిసిపోయారు. కానీ అంతలోనే నయా జాక్స్ అండ్ షానా బ్రేజ్లర్ టైటిల్ టోన్ పైన ఒక వీడియో ప్లే అయింది లైవ్లో. అండ్ గైస్ దాంట్లో ఏంటంటే క్లియర్లీ నయా జాక్స్ అండ్ షానా బ్రేజ్లర్ వార్నింగ్ ఇచ్చారు గైస్ బెయిలీ అండ్ సాషా బ్యాంక్స్కి. అండ్ గైస్ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ చాలా బాగానే ఉండబోతుంది ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్కి పే బ్యాక్లో. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి బ్రాన్ స్ట్రోమెన్ పైన స్టీల్ చైర్తో డ్రూ గులక్ అటాక్ చేశాడు. అండ్ గైస్ అప్పుడే మన టైమింగ్కి యాడమ్ వెళ్ళేసి సిగ్నేచర్ ఇవ్వాలని చెప్పాడు. సో గైస్ బ్రాన్ స్ట్రోమెన్ అప్పుడు ఒక చిన్న డీల్ లాంటిది మాట్లాడాడు. ఏంటంటే డ్రూ గులక్కి ఇంకా బ్రాన్ స్ట్రోమెన్కి మ్యాచ్ పెడితే మ్యాచ్ తర్వాత బ్రాన్ స్ట్రోమెన్ వచ్చి సైన్ ఇన్ చేస్తాడని. అండ్ గైస్ సేమ్ అలాగనే ఈ మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది డ్రూ గులక్ వర్సెస్ బ్రాన్ స్ట్రోమెన్. అండ్ దాని తర్వాత ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది డ్రూ గులక్ అండ్ బ్రాన్ స్ట్రోమెన్ మధ్యలో. సో గైస్ బిలీవ్ మీ మాన్స్టర్ ఎలా కొడతాడో సేమ్ అలాగే గైస్ చాలా బ్రూటల్గా కొట్టాడు డ్రూ గులక్ని బ్రాన్ స్ట్రోమెన్. అండ్ ఈ మ్యాచ్ని బ్రాన్ స్ట్రోమెన్ గెలిచేశాడు. అండ్ గైస్ మ్యాచ్ గెలిచాక బ్రాన్ స్ట్రోమెన్ కూడా సైనింగ్ చేశాడు పే బ్యాక్ మ్యాచ్కి. అండ్ ఇప్పుడు జస్ట్ రోమన్ రీన్స్ సిగ్నేచర్ కావాల్సిందే. రోమన్ రీన్స్ని అడిగాడు కాంట్రాక్ట్ కోసం అది ఇదని. బట్ గైస్ రోమన్ రీన్స్ లాకర్ రూమ్లోకి వెళ్ళి అడిగాడు. బట్ గైస్ రోమన్ రీన్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేకుండే. అండ్ మళ్ళీ విన్స్ మెక్మెన్ దగ్గరికి వెళ్ళిపోయాడు యాడమ్. అండ్ విన్స్ మెక్మెన్ అప్పుడు సీరియస్గా ఆర్డర్ ఇచ్చాడు, ఒకవేళ రోమన్ రీన్స్ డోర్ తెరవకపోతే డోర్ నాక్ చేయి, దాని తర్వాత కూడా తెరవకపోతే డోర్ ఓపెన్ చేసి వెళ్ళి కాంట్రాక్ట్ సైనింగ్ అడుగు అని చెప్పాడు. లేదంటే విన్స్ మెక్మెన్ యాడమ్ని ఫైర్ చేస్తా అని చెప్పి బెదిరించాడు. గైస్ నెక్స్ట్ వచ్చేసి కలిస్టో వర్సెస్ సిజారో ఒక మంచి మ్యాచ్ జరిగింది. అండ్ కలిస్టో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బట్ గైస్ నాకమరా డిస్ట్రాక్ట్ చేశాడు కలిస్టోని. అండ్ సిజారో పింగ్ చేసేసి మ్యాచ్ని గెలిచేశాడు. సో గైస్ ఒక అన్సాటిస్ఫై ఎండ్ అయింది గైస్ ఈ మ్యాచ్ది. అండ్ ఇక కొంచెం ఫ్రెండ్షిప్ కూడా ఎక్కువ మెయింటైన్ చేస్తలేరు కలిస్టో అండ్ డోనాడో మధ్యలో. సో గైస్ తొందరలో విడిపోవచ్చు గైస్ లూక్ హౌస్ పార్టీ. అండ్ గైస్ దాని తర్వాత మనకి ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ మిషనరీ బిగ్గీ అండ్ వర్సెస్ షేమస్ జాన్ మోరిసన్ అండ్ ద మిస్. సో గైస్ మ్యాచ్ చాలా బాగా జరిగింది. బట్ గైస్ మిడిల్ ఆఫ్ ద మ్యాచ్లో షేమస్ మ్యాచ్ నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే గైస్ జాన్ మోరిసన్ అండ్ మిస్ మాత్రమే ట్యాగ్ చేసుకుంటూ వెళ్తున్నారు అండ్ షేమస్కి మాత్రం ట్యాగ్ చేయలేదు. సో గైస్ అందుకని షేమస్ కొంచెం ఫీల్ అయ్యాడు అండ్ ఆ మ్యాచ్లో నుంచి వెళ్ళిపోయాడు. అండ్ గైస్ వెళ్ళిపోయాక ఎలాగైతే బిగ్గీ ఉన్నాడో మంచి బిగ్ ఎండింగ్తో మ్యాచ్ని ఎండ్ చేసేసాడు. మిస్ని పింగ్ చేసేసి మ్యాచ్ని గెలిచేశారు. అండ్ గైస్ లాస్ట్లో పే బ్యాక్స్ కాంట్రాక్ట్ సైనింగ్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ రోమన్ రీన్స్ వర్సెస్ ద ఫిండ్ వర్సెస్ బ్రాన్ స్ట్రోమెన్ మ్యాచ్ కోసం అని యాడమ్ వెళ్ళి నాకౌట్ చేశాడు. రోమన్ రీన్స్ డోర్ తెరవలేదు అండ్ డోర్ తెరిచి లోపలికి వెళ్ళిపోయాడు. అండ్ దాని తర్వాత రోమన్ రీన్స్ అక్కడ ఉన్నాడు అండ్ అలాగే సిగ్నేచర్ కోసం అడిగాడు. బట్ గైస్ రోమన్ రీన్స్ సిగ్నేచర్ మాత్రం చేయలేదు, కానీ ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ చేశాడు, నేను మాత్రం పే బ్యాక్కి వస్తున్నాను అండ్ అలాగే నా యూనివర్సల్ ఛాంపియన్షిప్ని కూడా నేను గెలుచుకోబోతున్నాను, నేను ఏదైతే పాస్ట్లో ఓడిపోలేదో అని చెప్పాడు. అండ్ గైస్ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు రోమన్ రీన్స్. అండ్ ఇది ప్రిడిక్షన్ కాదు, ఇది ఒక స్పాయిలర్ అని చెప్పాడు. అండ్ గైస్ దాని తర్వాత ఒక షాకింగ్ ఫ్యాక్ట్ వచ్చింది. అదేంటంటే గైస్ రోమన్ రీన్స్ పాల్ హేమన్ని లాకర్ రూమ్లో పెట్టుకొని రోమన్ రీన్స్ ఇంకా పాల్ హేమన్ మధ్యలో ఒక డిస్కషన్ అవుతుంది. సో గైస్ నాకు కూడా డౌట్ వస్తుంది రోమన్ రీన్స్ క్యారెక్టర్ మీద. ఎందుకంటే గైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫ్యూచర్లో ఏదైనా మ్యాచ్ ఉన్నప్పుడు రోమన్ రీన్స్ ఇంటర్వ్యూలో ఏం చెప్తా అంటే నేను ఈ మ్యాచ్ గెలుస్తున్నాను, నేను ఈ టైటిల్ గెలుస్తాను, బిలీవ్ దట్ అంటాడు. బట్ గైస్ ఇక్కడ బిలీవ్ దట్ అన్న వర్డే యూజ్ చేయలేదు, ద బిగ్ డాగ్ అన్న వర్డే యూజ్ చేయలేదు. సో గైస్ సంథింగ్ చేంజ్ అయితే వచ్చింది గైస్ రోమన్ రీన్స్ క్యారెక్టర్లో. అండ్ అదేందో మనకి పే బ్యాక్లోనే తెలుస్తుంది. అండ్ యాజ్ ఓన్ నేను గెస్ చేసినట్టు రీట్రిబ్యూషన్ ఈరోజు స్మాక్ డౌన్లో కనబడలేదు. సో గైస్ ఇది వంటి స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో గైస్ లవ్ యూ ఆల్, టేక్ కేర్.